ఎవరు పడితే ఆయన్ని డబ్బులు ఎవడిస్తాడు, షోకి 10,000 ఇస్తావా, 20,000 ఇస్తావా, 30,000 ఇస్తావా, నేను తీసుకొచ్చి నేను నా షోలో కూర్చోబెట్టుకుంటాను అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుకొని టైఅప్స్ పెట్టుకొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి రోజుల్లో మీడియాకి ఎథిక్స్ అనేటువంటి ఎక్కడున్నాయనేటువంటి కామన్ డౌట్ చాలా మందికి వచ్చేసింది. బ్రోకర్స్ ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు సెబీ తాలూకా గైడ్ లైన్స్ అడ్డు రావడం, ఆ గైడ్ లైన్స్ దాటి వీళ్ళు కూడా వీడియోలు చేయలేకపోవడం, ఎవడో ఒకటి చేస్తున్నాడు కదా వాడితో కొలాబరేట్ అయితే ఓకే వాడికి ప్రమోషన్ అవుతుంది, నాకు ప్రమోషన్ అవుతుంది, నాకు అకౌంట్ ఓపెన్ అవుతాయి అనేటువంటి పద్ధతుల్లో ఉండడం. పలానా బ్యాంక్ తాలూకా ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేసుకోండి అంటే ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు పెట్టాలా, లేకపోతే ఎన్పిఎస్ లో డబ్బులు పెట్టాలా, లేకపోతే డెట్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టాలా, బ్యాంక్ డిపాజిట్ లో డబ్బులు పెట్టాలా, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో డబ్బులు పెట్టాలా అనేటువంటి మీ థాట్ ప్రాసెస్ ని కూడా వాళ్ళు ఎలా మ్యానిపులేట్ చేయగలుగుతున్నారు. కొన్ని వీడియోస్ లో ప్రోడక్ట్ ప్లేస్మెంట్ అంటారు, ఏదో మనకేదో జ్ఞానబోధ చేస్తున్నట్టుగా జ్ఞానబోధ వెలిగిస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తారు, కానీ దాంట్లో ఎక్కడో దగ్గర ఏదో ప్రోడక్ట్ పెట్టడం జరుగుతుంటుంది. అక్కడ కొన్నిసార్లు ఆస్కీ గైడ్ లైన్స్ అనేటువంటిది కూడా ఫాలో అవ్వడం ఉండదు. వీడు ఎందుకు చెప్తున్నాడో, అసలు యాడ్ ఎందుకుందో, దాని గురించి వీడు చెప్పడానికి అర్హత ఏముంది అనేటువంటి ఆస్కీ గైడ్ లైన్స్ కూడా వీళ్ళు పాటించరు. ఒక మూవీకి వెళ్తే 200 నుంచి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. బట్ అదే ఒక ఇన్ఫ్లుయెన్సర్ తాలూకా వీడియో చూస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా 25,000 రూపాయలు బయటకి వెళ్తుంది. ఇండియాలో ఆర్థిక అక్షరాస్యత ఎంత తక్కువ ఉంది అనేటువంటిది క్లియర్ కట్ గా తెలుస్తుంది. సార్ ఇందాక మీరు అన్నారు కదా స్టాక్ మార్కెట్ అదొక రకమైన మోసాలని. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి కూడా కొంతమంది అవేర్నెస్ క్యాంపెయిన్స్ అని లేదంటే ప్రోగ్రామ్స్ అని లైక్ ఇలాంటి కండక్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఎలా మోసాలు చేస్తుండొచ్చు? ఒక స్టాక్ మార్కెట్ ప్రొఫెషనల్ కి నువ్వు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగి నన్ను ఇబ్బంది పెడుతున్నావా, లేదంటే స్టాక్ మార్కెట్ ప్రొఫెషన్ కిందకి తీసుకొస్తున్నావా అనేటువంటిది నాకు తెలియదు. సో ఇక్కడ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, నా ఏలినాటి శని ప్రభావం ఏంటో అనేది నువ్వు మళ్ళీ ఒకసారి చూపించుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇక్కడ ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కి వచ్చేటప్పటికి పోక్రీ మూవీలో షియాజీ సింగ్ పోలీస్ స్టేషన్ లో ఒక డైలాగ్ చెప్తాడు టీవీ వాళ్ళు చేసేటువంటి షోల మీద అని చెప్పేసి, నేను పెట్టిన స్టాక్ లో 50% గ్రోత్ అని చెప్పేసి ఒక తమ్నెయిల్ వస్తుంది. స్టాక్ మార్కెట్ లో లక్షలు సంపాదించండి ఇలా అని చెప్పేసి ఇంకొక తమ్నెయిల్, మిలియన్స్ వ్యూస్ ఉంటాయి. తర్వాత ఈ ట్రేడింగ్ క్లాసెస్ వింటే మీ దశ దిశ జాతకం మొత్తం మారిపోద్ది అని చెప్పేసి ఇంకో తమ్నెయిల్, మీ డబ్బులు ఇలా మేనేజ్ చేస్తే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు అని చెప్పి ఇంకొక తమ్నెయిల్. సో ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ లో మంచి మంచి తమ్నెయిల్స్ పెట్టుకోవచ్చు, వ్యూవర్స్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ని పెంచుకోవడానికి ట్రై చేసుకోవచ్చు, కానీ మేము వాళ్ళ మీద రోస్టింగ్ కంటెంట్ చేస్తే కనుక తట్టుకోలేరు. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆ వాళ్ళ ఫోన్ పే బ్యాచ్ లో, పేటిఎం బ్యాచ్ లో మనకి ఎంతమంది కింద కమెంట్లు చేస్తారు అనేటువంటిది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ వీడియోకు ఉన్నటువంటి మజా అనేటువంటిది ఏదైతే ఉందో మనం ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ పాయింట్స్ అనేటువంటి ఎలా వస్తాయి అనేటువంటిది చూసుకోవాలి. ఇప్పుడు స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఎక్కువగా మోసాలు జరుగుతాయి, గోల్డ్ లో కూడా ఎక్కువగా మోసాలు జరుగుతాయి అని చెప్పేసి అని మనం చెప్తున్నాం. ఎందుకంటే ఎక్కడ డబ్బులు ఎక్కువ ఉంటాయో అక్కడే మోసాలు జరిగేటువంటి అవకాశం ఉంది. పలానా బ్యాంక్ డిపాజిట్ కొనుక్కోండి అన్న దగ్గర ఎక్కడ మోసం అనేటువంటిది ఉండకపోవచ్చు, లేదా పలానా పోస్ట్ ఆఫీస్ స్కీమ్ లో డబ్బులు పెట్టుకోండి అంటే కనుక పెద్దగా మోసం అనేటువంటిది ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ డబ్బులు తీసుకెళ్తారు, పోస్ట్ ఆఫీస్కి ఇస్తున్నాడు, రెగ్యులేటెడ్ ఎంటిటీ కాబట్టి. లేకపోతే ఎన్పిఎస్ లో అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ డబ్బులు అక్కడ దాచుకోండి అని చెప్పేసి అనేటువంటి పద్ధతుల్లో కనుక అక్కడ ఏమీ ఉండకపోవచ్చు. పోనీ ఒక ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు దాచుకోండి, మీ రిటైర్మెంట్ కార్పస్ అక్కడ పెట్టుకోండి. కానీ ఇక్కడ మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి ఎప్పుడైతే చెప్పుకుంటున్నామో ఖచ్చితంగా మంచి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో చెడ్డ వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారు. ఇప్పుడు ఎలా మోసం చేయొచ్చు అనేటువంటి చెప్పుకోవాల్సి వస్తే ఒక 8 రకాలుగా మోసం చేయొచ్చు అని చెప్పేసి మనం అంచనాకు రావచ్చు. ఒకటి, ఫేక్ స్క్రీన్ షాట్స్ అనేటువంటిది పెట్టడం. నాకు ఇంత లాభం వచ్చింది, వాడి క్యాపిటల్ చేస్తే 1,00,000 రూపాయలు ఉంటాయి, లాభం చూస్తే 5,00,000 రూపాయలు ఉంటాయి. నిజంగా 5,00,000 రూపాయలు రోజుకి సంపాదించుకునేవాడు స్క్రీన్ షాట్ ఎందుకు పెట్టాలి, ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఎందుకు ఉండాలి, మంచి ట్రేడింగ్ చేసుకొని వాడంతటి వాడే ఉండొచ్చు కదా. ఇది వదిలేసి నాకు 1,00,000 రూపాయలు లాభం వచ్చింది, 5,00,000 రూపాయలు లాభం వచ్చింది, 10 లక్షలు లాభం వచ్చింది, పోనీ అదేంటి ఈ ఇందాక నేను చెప్పినటువంటి డిస్కౌంటెడ్ బ్రోకర్స్ దగ్గర కొన్ని క్లోనింగ్ యాప్స్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. అంటే నేను నిజంగా ట్రేడ్ చేయకపోయినా ట్రేడ్ చేసినట్టుగా ఆ స్క్రీన్ షాట్ అనేటువంటిది డిజైన్ చేసి పెట్టడం అనమాట. ఇది చాలా జనరల్ గా చాలా మందికి తెలిసిందే.
రెండోది వచ్చేటప్పటికైతే కనుక వాడు ప్రత్యేకించి వాడి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ని ప్రమోట్ చేయడం అనమాట. కింద యూట్యూబ్ లో అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకో. అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఏంటి, ఇది కొంత అమౌంట్ వస్తుంది, బ్రోకరేజ్ నుంచి కమిషన్ అనేటువంటిది వస్తుంది. ఇది పక్కన పెట్టేస్తే రిఫరల్ ఫీజ్ అనేటువంటిది వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చినటువంటి రిఫరెన్స్ ద్వారా ఏవైతే ఉంటాయో దానికి కొంత అమౌంట్ అనేటువంటిది. ఇంకొంతమంది ఏంటంటే మహానుభావులు పిఆర్ సుందర్ లాంటి వాళ్ళు ఏంటంటే వీడియోలు చేస్తారు, ట్రేడింగ్ చేస్తారు, ఇచ్చిన సలహాకి అడ్వైజ్ డబ్బులు కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ టైప్ లో ఇచ్చిన అడ్వైస్ కి ఛార్జెస్ అనేటువంటివి తీసుకోరు. పోనీ అదేమైనా చిన్న అమౌంట్ ఉంటుందా, ఇందాక చెప్పినట్టుగా ₹1,00,000 పెట్టుబడికి ₹10,000 అనేటువంటిది ఛార్జెస్ కింద తీసుకుంటారు. నేను పెట్టిన పెట్టుబడి ₹1,00,000, దాని మీద వచ్చిన లాభం 10% అంటే ₹10,000. ₹10,000 వచ్చినా కూడా వారికి ఇచ్చారు, నాకు మిగిలేదే ఉంది బ్రోకరేజ్ అండ్ ట్యాక్సెస్ తిరిగి మళ్ళీ పాకెట్ నుంచి పే చేసుకోవడం. పోనీ ఇది పక్కన పెట్టేస్తే కొంతమంది కోర్సెస్ అమ్ముతారు అనమాట. అంటే ఈ ట్రేడింగ్ క్లాసులు వింటే ఖచ్చితంగా మీ జాతకం మారిపోద్ది అనేటువంటి పద్ధతుల్లో అనమాట. దీనికి మళ్ళీ ట్యాగ్లైన్ ఏంటి, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఇప్పుడు ఓకే ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చేస్తున్నారు, మళ్ళీ కోర్సులు డబ్బులు ఎందుకు తీసుకోవాలి? NISM తాలూకా కోర్సులు లేవా, CFP తాలూకా కోర్సులు లేవా, CFA కోర్సులు లేవా, ఫ్రీగా కంటెంట్ పెట్టిన వాళ్ళు లేరా? ఇవన్నీ వదిలేస్తారు. వాడెవడో పెట్టాడు ఇదేదో అద్భుతమైనటువంటి మంత్రదండం అనేటువంటి పద్ధతుల్లో వీళ్ళు కూడా ఆలోచిస్తుంటారు. అంటే హోలీ గ్రెయిన్ అనమాట. ఓకే ఇది నిజంగా మంత్రదండమే, ఖచ్చితంగా లాభాలు వచ్చేస్తాయి. దానివల్ల నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోనీ ఇది పక్కన పెడితే ఇంకొంతమంది ఏంటంటే పంప్ అండ్ డంప్ అనమాట. ఫ్రీగా స్టాక్ టిప్స్ ఇస్తూ ఉంటారు. ఆ స్టాక్ పెరగడానికి ముందు లేకపోతే రికమెండేషన్ ఇవ్వడానికి ముందు కొనుక్కొని అలాగే రికమెండేషన్ ఇచ్చిన తర్వాత పెరుగుతుంటారు, అప్పుడు అమ్మేస్తుంటాం. మన జీ బిజినెస్ తాలూకా కేస్ స్టడీ అదే కదా. ఇప్పుడు ఈ పంప్ అండ్ డంప్ బ్యాచ్ చాలా ఎక్కువ మంది అయిపోయారు. సో పోనీ ఇది పక్కన పెట్టేస్తే ఇంకోటి ఏంటి అంటే ఇదేదో రిస్క్ ఫ్రీ స్ట్రాటజీ అన్నట్టుగా హై రిస్క్ స్ట్రాటజీస్ చెప్పడం అనమాట. మీరు ఖచ్చితంగా ఇలా చేస్తే ఇందులో రిస్క్ ఏమీ లేదు, ఓన్లీ లాభాలే వస్తాయి అనేటువంటి పద్ధతుల్లో హై రిస్క్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అవి సజెస్ట్ చేయడం, ఆ సజెస్ట్ చేస్తున్నందుకు డబ్బులు తీసుకోవడం, అదేదో రిస్క్ ఫ్రీ అన్నట్టుగా మాట్లాడడం. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. లాభాలు ఖచ్చితంగా వస్తాయని చెప్పట్లేదు, నష్టాలు ఖచ్చితంగా వస్తాయని మనం చెప్పట్లేదు. ఇన్ఫాక్ట్ సంపద తాలూకా స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర కొన్ని హై రిస్క్ స్ట్రాటజీస్ ఉన్నాయి, కొన్ని లో రిస్క్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అలా అని చెప్పి జీరో రిస్క్ స్ట్రాటజీస్ అని ఎక్కడా మనం చెప్పట్లేదు. రిస్క్ ఉందని మనం చెప్తున్నాం. అండ్ ఇన్ఫాక్ట్ కొన్ని హై రిస్క్ అని చెప్తున్నాం కాబట్టి కొంతమంది ఏంటంటే 10x లెవరేజ్ 15x లెవరేజ్ అనేటువంటివి చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే ఒక నిఫ్టీ ఆప్షన్, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ జస్ట్ ఓన్లీ ₹5,000 కదా, ₹5,000 పెట్టుబడి పెట్టేస్తే అయిపోద్ది అనేటువంటి. వీళ్ళ ₹5,000 పెట్టిన దానికి ఎంత ప్రాబబిలిటీ ఉందో లాభం రావడానికి, ఎంత ప్రాబబిలిటీ ఉందో నష్టం రావడానికి, వీళ్ళు ₹5,000 దాంతో 10 లక్షల కాంట్రాక్ట్ అనేటువంటిది తీసుకుంటున్నారు. అంటే కొండకి ఇది ముడేస్తున్నారు అనమాట. వస్తే కొండ వచ్చేయాలి, పోతే 5,000 పోవాలి అనేటువంటి పద్ధతుల్లో ఉన్నారు. అంటే ఈ రకమైనటువంటి హై రిస్క్ స్ట్రాటజీస్ ఏదో జీరో రిస్క్ అన్నట్టుగా చూపిస్తుంటారు. అంటే మనం ఇంత ఓపెన్ గా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఆడియన్స్ కి అవేర్నెస్ అనేటువంటిది వాళ్ళు సంవత్సరాల తరబడి వాళ్ళ వీడియోలు చూస్తున్నారు. ఓకే ఇంకా వాడి వైపే మైండ్ అనేటువంటిది పనిచేస్తూ ఉంటది. మనం ఏదో సాఫీగా చెప్తే ఇదేదో మంచి స్ట్రాటజీ కాదు అని చెప్పేసి సామరస్యంగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ మందులు వాడు, నువ్వు రోజుకు 3 సార్లు తినాలి, నువ్వు రోజుకు ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ చేయంటే ఎవరు చేయడు. వాళ్ళకి ఏంటి అంటే ఈ టైప్ లో పద్ధతుల్లో చెప్తేనే కంటెంట్ అనేటువంటిది వాళ్ళకి ఎక్కుతున్నారు. కాబట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇదే లెవెల్లో వాళ్ళు కంటెంట్ ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి యాజ్ ఏ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ గా వాళ్ళకు కూడా ఇలాగే చెప్పాల్సి రావడం అనేటువంటిది కొంతవరకు నాకు బాధాకరంగానే ఉంది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేటువంటి షేర్ చేయాల్సి వచ్చినప్పుడు కొంత ప్రొఫెషనలిస్టిక్ గా కావాలి అని చెప్పి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఈ లెవెల్లో మనం ఎందుకు చెప్పట్లేదు అంటే వాళ్ళకి బుర్రకి ఎక్కేలాగా, వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళకి స్కామ్స్ ఏవైతే జరుగుతున్నాయో బాబు అర్థం చేసుకోండిరా బాబు అని చెప్పేసి మనం చెప్తున్నాం. అండ్ లాస్ట్ వచ్చేటప్పటికైతే కనుక IPOs గురించి సజెస్ట్ చేస్తూ ఉంటారు. IPO అప్లై చేయాలంటే ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేయాలి, మళ్ళీ నా దగ్గర అకౌంట్ ఓపెన్ చేయాలి. ఈ IPO చెప్తున్నందుకు నాకు కంపెనీ దగ్గర నుంచి నాకు లాభం వస్తుంది అనమాట. అంటే కంపెనీ వాడు ప్రమోట్ చేస్తాడు. IPOకి వస్తున్నటువంటి కంపెనీ దగ్గర నుంచి 25 లక్షలు 20 లక్షలు డబ్బులు తీసుకోవడం, డబ్బులు తీసుకున్న దగ్గర నా దగ్గర అకౌంట్ ఓపెన్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ IPO ఖచ్చితంగా అప్లై చేయాలి. ఎందుకంటే నాకు 25 లక్షలు అక్కడ నుంచి వస్తున్నాయి కదా. సో నాకు IPO నుంచి లాభం వస్తుందో నష్టం వస్తుందో అనేటువంటిది పక్కన పెట్టాడు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇన్ఫాక్ట్ కరెక్ట్ గా చెప్పాలి అంటే సెబీ చైర్మన్ చెప్పేటువంటి మాట ఏంటి,
ఒక రిటైలర్స్ ఎవరైనా ఐపీఓలోకి అప్లై చేయాలి అంటే ఇమీడియట్ గా ఐపీఓలో అప్లై చేయొద్దు. ఒక 1 క్వార్టర్ ఆర్ 3 మంత్స్ కావచ్చు, 6 మంత్స్ పాటు వెయిట్ చేయండి. కంపెనీ ఏ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్స్ చెప్తుందో చూడండి, ఆలోచించి అప్పుడు అప్లై చేయండి అని చెప్పి సెబీ చైర్మన్ చెప్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చెప్తారు, పలానా ఐపీఓ వస్తుంది ఇప్పుడే అప్లై చేయండి అనేటువంటి పద్ధతుల్లో చెప్తూ ఉంటారు. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరి దగ్గర నుంచి ఉంది అంటే ఎవరిని బలి చేస్తున్నారు ఇక్కడ? ఆబ్వియస్లీ ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఫాలోవర్షిప్ ఏదైతే ఉందో, వీళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏదైతే ఉందో దాన్ని మభ్య పెట్టుకొని జనాలను మోసం చేస్తున్నట్టు కాదే ఇది. ఇన్ఫాక్ట్ సంపద తరపు నుంచి ఎప్పుడైనా ఏ ఒక్క ఐపీఓకి అయినా సరే మేజర్ ఐపీఓ గురించి మనం ప్రమోట్ చేసినటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఓపెన్ గా పలానాది కొనండి, పలానాది అమ్మండి అని చెప్పేసి అని ఇప్పుడు చెప్పలేదు. ఇక్కడ మనం ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటి అంటే, కొంతమంది నాలెడ్జ్ లేకుండా జస్ట్ ఏదో టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ చదువు వినో చూసో దాని నుంచి ఇదేదో ట్రేడింగ్ స్ట్రాటజీ చాలా సూపర్ గా ఉంది అనేటువంటి పద్ధతుల్లో వస్తుంటారు. పోనీ వాడు ఏజ్ చూస్తే వాడికి ఉన్నదో 23 years 24 years ఉంటుంది. ఆ 23 years 24 years వాడు వచ్చి నాకు ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ బాగుంది మీరు ఫాలో అవ్వండి అని చెప్పి, పోనీ అట్లీస్ట్ వాడికి డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ ఉందో లేదో తెలియదు. ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్నట్టుగా 14 కోట్ల డిమాట్ అకౌంట్లో 8 కోట్ల మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అంటే ఎంతమంది ట్రేడింగ్ అడ్వైస్ ఇస్తున్నారో చూడండి. అంటే ఒరిజినల్ గా వాడి సొంత డబ్బులు పెట్టకుండా పక్కో డబ్బులతో ప్యాకాడడం అనమాట ఇది. పోనీ ఇది పక్కన పెట్టేస్తే ఇంకొంతమంది ఏంటంటే మేమే బోలతా బ్యాచ్ ఉంటారు అనమాట. పలానా స్టాక్ చెప్పాను ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పి, నువ్వు చెప్పడం మార్కెటే పెరిగింది, మార్కెట్ పెరిగినప్పుడు స్టాక్ కూడా పెరిగింది. నీ తాలూకా పనితనం ఏంటి, నీ తాలూకా తెలివితేటలు ఏంటి, నీ తాలూకా స్కిల్ సెట్ ఏంటి అన్నది మార్కెట్ పడినప్పుడు తెలుస్తుంది. మార్కెట్ పడినప్పుడు ఆ స్టాక్ 40% పడిందా, 50% పడిందా, 80% పడిందా, 10% పడిందా అన్నది తెలుస్తుంటది. ఇప్పుడు ఈ ఐపీఓ బ్యాచ్ ఏవైతే చెప్పామో పేటిఎం ని తక్కువ పుష్ చేశారు. మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆ వెంచర్ క్యాపిటలిస్టులు, సీడ్ క్యాపిటల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కొంతమంది ఐపీఓకి ముందు ఎగ్జిట్ అయ్యారు, ఐపీఓలో కొంతమంది ఎగ్జిట్ అయ్యారు, ఐపీఓ అయిన తర్వాత కొంతమంది ఎగ్జిట్ అయ్యారు. అంటే ఇప్పుడు నేను పేటిఎం కొనమని అమ్మమని ఉంచుకోమని నేను ఎక్కడ చెప్పట్లేదు, యాజ్ ఎ జనరల్ డిస్కషన్ కింద మనం చెప్పుకుంటున్నాం. ఎన్ని ఐపీఓస్ లో డబ్బులు వచ్చాయి, ఎంతమంది వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు, లాంగ్ రన్ కోసం ఎంతమంది చూస్తున్నారు అనేటువంటి మినిమం కామన్ సెన్స్ అనేటువంటి చాలా తక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంది. ఇన్ఫాక్ట్ సెబీ చైర్మన్ చెప్పినటువంటి బేసిక్ లాజిక్ ఏదైతే ఉందో, మరి ఐపీఓస్ లో డైరెక్ట్ గా అప్లై చేయొద్దు, వెయిట్ చేయండి అని చెప్పి ఇచ్చినటువంటి సెబీ చైర్మన్ సూచనను కూడా పక్కదోవ పట్టించి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత ఇలా పుష్ చేస్తున్నారు అనేటువంటిది గత కొన్ని సంవత్సరాల పాటు చూసుకుంటే అర్థమవుతుంది మనకి. సార్ ఇప్పుడు ఈ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆర్ ఈ రెగ్యులేటర్స్ అందరూ ఏం చేస్తున్నారు, అందుకని సైలెంట్ గా ఉన్నారు? అంటే ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ డిస్కౌంటెడ్ బ్రోకర్స్, టెక్నాలజీ బేస్డ్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు క్లియర్ కట్ గా వాడుకుంటున్నారు అన్నది మనకు అర్థమవుతుంది. ఇది పక్కన పెట్టేస్తే ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ యాజ్ అ హోల్ గా చూసుకునేటప్పుడు క్రెడిట్ కార్డ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, బ్యాంక్ డిపాజిట్స్, తర్వాత మన తాలూకా ట్యాక్స్ సేవింగ్స్ గురించి కావచ్చు, నెక్స్ట్ ఈ ట్రేడింగ్ అకౌంట్స్ రిలేటెడ్ గురించి కావచ్చు, వీటి గురించి మనం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో సెబీ చైర్పర్సన్ కూడా ఇలాంటి వాళ్ళ దగ్గర కొంత డ్యూ డెలిజెన్స్ అనేటువంటిది చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్పడం కూడా ఏంటంటే ఇందులో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, మేము ఇప్పటికప్పుడే రెగ్యులేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంలో మేము లేము, ఫైనాన్స్ ఇండస్ట్రీ గ్రో అవుతున్నది కాబట్టి కొంతవరకు ఉంది బానే అని చెప్పేసాను. బట్ ఈ రెగ్యులేటరీ ఆర్బిట్రాజ్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్లగ్ ఇన్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఎస్పెషలీ సెబీ చైర్పర్సన్ వచ్చి చాలా మీటింగ్స్ లో ఆవిడ కూడా బేసిక్ అవేర్నెస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతున్నది. ఈ మీడియా ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ బిజినెస్ మీడియా ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంతవరకు ఆ సెబీ చైర్పర్సన్ ఇచ్చినటువంటి నోట్స్ ఏవైతే ఉందో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతున్నది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా కొంతవరకు అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేటువంటిది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే సెబీ వాళ్ళు చూస్తున్నది ఏంటి అంటే, నిజంగా ఎడ్యుకేట్ చేస్తున్నది ఎవరు, వాళ్ళని మేము పెద్దగా పట్టించుకోము,
వాళ్ళు మంచి తోవలోనే ఉన్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మేము పెద్దగా పట్టించుకోము. కానీ పట్టించుకునేది ఎవరు అంటే కనుక ఎవరైతే స్పెక్యులేట్ చేయిస్తున్నారో, ఎవరైతే ట్రేడింగ్ చేయిస్తున్నారో, ఎవరైతే పంప్ అండ్ డంప్ చేస్తున్నారో, ఎవరైతే కోర్సెస్ పేరుతో అడ్వైజరీ ఛార్జెస్ తీసుకుంటున్నారో వాళ్ళ మీద మేము చాలా స్ట్రిక్ట్ గా వస్తాము అనేటువంటి చెప్పడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇందాక నేను చెప్పినటువంటి ఆర్బిట్రాజ్ ఏదైతే ఉందో టెక్నాలజీ బేస్డ్ బ్రోకర్స్ కి, తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా కంటెంట్ ఇచ్చి ఆ కంటెంట్ కి ఎటువంటి బాధ్యత ఎవరు తీసుకోవట్లేదు. అయితే ఇన్ఫ్లుయెన్సర్ తీసుకోడు, అట్ ద సేమ్ టైం బ్రోకర్ కూడా తీసుకోడు. ఎందుకంటే నేను చెప్పాను, నువ్వు కొనుక్కున్నావు, నీకు వచ్చిన లాభంలో నాకు ఇవ్వవు, నీకు వచ్చిన నష్టం నుంచి నన్ను పే చేయమని అడగవు కాబట్టి అనేటువంటి విచ్చలవిడితనం కావచ్చు, బాధ్యత రాహిత్యం కావచ్చు, లేదంటే నేను ఏదైనా వాగినా పర్వాలేదు అనేటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఏవైతే చెప్తున్నారో దాని మీద కొంతవరకు రెస్ట్రిక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని రెస్ట్రిక్ట్ చేయమని చెప్పట్లేదు. ఎవరైతే స్టాక్ మార్కెట్ కైండ్ ఆఫ్ కంటెంట్ ని ఇస్తున్నారో, కంటెంట్ ఇవ్వడంలో కూడా తప్పలేదు, కానీ ఏదో ఒక అండర్లైన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టుకొని ఎవరో ఒకరితో టైఅప్ పెట్టుకొని వాళ్ళని ప్రమోట్ చేస్తూ కంటెంట్ ఇస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళని రెగ్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ఈ లెవెల్లో చేసాం కాబట్టి వీడియో ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి కూడా అపోజిషన్ వస్తుంది. వాళ్ళు అపోజ్ చేయడం కూడా నాకే కావాలి. ఎందుకంటే ప్రతిపక్షం ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో మనలాంటి అధికార పక్షం, ఎందుకంటే వీఆర్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్, మేము కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండగలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటేనే స్ట్రాంగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి. ఎప్పుడైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయో టోటల్ ఎంటైర్ ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది అని చెప్పేసి అనేటువంటి ఉద్దేశంతో ఈ టైప్ ఆఫ్ వీడియోస్, అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేటువంటిది ఖర్చు పెట్టుకుని మరీ చేస్తున్నాం. ఎందుకంటే నాకు ఎవరో ప్రమోట్ చేసిన వాళ్ళు లేడు, నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూతో నాకు పని లేదు, నాకు ఎవరో వచ్చి 30 లక్షల రూపాయలు నాకు ఎవరో పే చేయట్లేదు. జస్ట్ ఆడియన్స్ కోసం యాజ్ ఎ రెగ్యులేటెడ్ ఎంటిటీగా నేను చేస్తున్నాను కాబట్టి, సో దట్ ఈస్ మై ఓన్ ఫస్ట్ ప్రైమరీ మోటివ్ అనేటువంటి ఉద్దేశంతో ఇలా మనం క్రియేట్ చేస్తున్నాం. సరే, ఇందాక మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి చెప్పారు, వాళ్ళు చేసే మోసాల గురించి కూడా చెప్పారు. సో ఇప్పుడు వీళ్ళు చేసే మోసాల నుంచి మనం ఎలా తప్పించుకోవచ్చు? సో ఇప్పుడు నువ్వు అడిగిన దానికి మేజర్గా నాకు గుర్తొస్తుంది ఏంటంటే పింక్ మూవీ ఏదైతే ఉందంటే మన తెలుగులో వకీల్ సాబ్ అని చెప్పేసి అని, సో అదేదో ఆ మూవీలో ఆడవారి భద్రతా నియమావళి అని చెప్పేసి అని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏదో మళ్ళీ పొలిటికలీ అఫిలియేటెడ్ అని చెప్పేసి అని అనుకునేవారు. అలా కాకుండా ఓకే ఫస్ట్ పింక్ మూవీ వచ్చింది కాబట్టి దాని నుంచి ఇన్ఫ్లుయెన్సర్ సేఫ్టీ మాన్యువల్ అని చెప్పేసి అని ఒకటి మనం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం అన్నమాట. దీంట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్న దాంట్లో 2 మేజర్ కాన్సెప్ట్స్. ఒకటి బయర్ బివేర్, అంటే నువ్వు చేస్తున్నావు కాబట్టి బాధ్యత నీదే, నాకేమీ సంబంధం లేదు అని ఇన్ఫ్లుయెన్సర్ వ్యవహరిస్తున్నాడు కాబట్టి నేను ఏదైనా యాక్ట్ అయ్యే ముందు 1కి 4 సార్లు థింక్ చేయాల్సినటువంటి అవసరం. 1, 2 కాదు. రెండో పాయింట్ వచ్చేటప్పటికి నిజంగా నాకు ఏదైనా ఫ్రీగా సలహా వస్తుంది అంటే గనక ఆ సలహా నుంచి కాల్ టు యాక్షన్ ఏముంది, ఆ కాల్ టు యాక్షన్ లో ప్రోడక్ట్ ఏముంది అనేటువంటిది చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇందాక మనం చెప్పినటువంటి ఇన్ఫ్లుయెన్సర్ సేఫ్టీ మాన్యువల్ అని చెప్పేసి మనం చెప్తున్నాం కాబట్టి దాంట్లో రూల్ నెంబర్ 1, ఆ పర్సన్ కి ఎక్స్పీరియన్స్ ఏముంది, ఎక్స్పర్టీస్ ఏముంది, స్కిల్ సెట్స్ ఏమున్నాయి, ఇవేవీ లేవు, వాడు ఉత్తనే వాగుతున్నాడు, వాడు అనుభవం పరంగా చెప్తున్నాడు. అనుభవాలకి ఏమన్నా తొక్కలో 60 ఏళ్ళ మనిషిని అడిగితే బోల్డ్ అనుభవాలు వస్తాయి, 20 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళకి అయితే పెద్దగా ఉండకపోవచ్చు. సో దానికోసం ఏంటంటే అక్కడ స్కిల్ సెట్ ప్లస్ ఎక్స్పర్టీస్ ప్లస్ క్వాలిఫికేషన్ ప్లస్ రెగ్యులేటరీ సర్టిఫికేట్స్ అనేటువంటివి ఉంటే ఓకే హీఈస్ అథెంటిక్, హీఈస్ జెన్యూన్ అనేటువంటిది రూల్ నెంబర్ 1 కింద చూసుకోవాల్సినటువంటి అవసరం. రూల్ నెంబర్ 2, వెదర్ హీఈస్ రిజిస్టర్డ్ ఆర్ నాట్ రిజిస్టర్డ్. ఒకవేళ రిజిస్టర్ అయ్యి ఉంటే ఏ రెగ్యులేటర్ దగ్గర రిజిస్టర్ అయ్యి ఉన్నారు, ఐఆర్డిఏ, పిఎఫ్ఆర్డిఏవా, సెబియా, లేకపోతే ఆర్బిఐయా అనేటువంటి చూసుకోవాల్సినటువంటి అవసరం. ఏదో జస్ట్ నేను ఎన్ఐఎస్ఎం పాస్ అయ్యాను, నాకేదో ఒక ఫైనాన్షియల్ ప్రొఫెషనల్లో నాకు ఒక సర్టిఫికేట్ ఉంది, సో నాకు అనుభవం ద్వారా వచ్చింది అనేటువంటి పద్ధతుల్లో చెప్తే గనక అనుభవం ద్వారా చాలా నేర్చుకోవచ్చు. అదొకటే కాదు, ఒక జల్ల తగిలితే ఆబ్వియస్లీ పాఠం అనేటువంటిది వచ్చేస్తుంది. చిన్నప్పుడు స్కూల్లో ఏంటి అంటే మనకి బాగా ఏదైనా అర్థం కాకపోతే ఒక 2 పీక్ ఉంటే కనుక మనకు అర్థమైపోద్ది. సో ఇన్ఫాక్ట్ మనకు లైఫ్ తాలూకా లెసన్స్ కావాలి అనుకునేటప్పుడు అనుభవంతో పని లేదు. ఆరోగ్యానికి, ఆర్థికానికి అంటే డబ్బుకి, హెల్త్ కి, మనీ ఆర్ హెల్త్ ఆర్ వెల్త్ ఏవైతే ఉంటాయో ఈ రెండింటికి సెకండ్ థాట్స్, ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ అనేటువంటివి ఎప్పుడు పని చేయవు. ప్రూవెన్ మెథడ్స్ అనేటువంటివి ఉండాలి. ఆ ప్రూవెన్ మెథడ్స్ నిజంగా మనకు వర్కౌట్ అవుతుందా లేదా అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి అవసరం. రూల్ నెంబర్ 3 వచ్చేటప్పటికి కంటెంట్ లో ప్రతిదీ పాజిటివిటీ మాత్రమే ఉందా, నెగిటివిటీ చెప్తున్నారా లేదా.
మొత్తం స్క్రీన్ షాట్లు పెడుతున్నాడు, ప్రతిరోజు ప్రాఫిట్లే వస్తున్నాయి అంటే కనుక అనుమానించాలి. మార్కెట్ ని తను నడిపించట్లేదు. మార్కెట్ ని తను నడిపించినప్పుడు తను ప్రతి దాంట్లో కూడా ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి అనేటువంటి చూసుకోవాలి. అదే రకంగా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ చెప్తున్నారు. ఆ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ లో లేనటువంటి ఫీచర్స్ ఏంటి, ఏ ఉంటే బాగుంటాయి అనేటువంటి చెప్పగలగాలి. లేదు ఒక లోన్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ గురించో, ఒక కార్డ్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ గురించో చెప్తున్నప్పుడు వేరే వాటితో కంపేర్ చేయాల్సినటువంటి అవసరం. నిజంగా కంపారిజన్ లేకుండా చేస్తున్నాడంటే దాన్ని ఎవడో ప్రమోట్ చేస్తున్నాడు, దానికి ఎవడో డబ్బులు ఇచ్చాడు కాబట్టి అందుకే అంతా పాజిటివ్ కంటెంట్ వస్తుంది అని చెప్పేసి. పాజిటివ్ కంటెంట్ తో పాటు కనీసం బేసిక్ గా ఒక 20% 30% నెగిటివ్ కంటెంట్ కూడా ఉంది. ఓకే, లాభాలు నష్టాలు రెండింటినీ చెప్తున్నారు అంటే కనుక దెన్ వీ కెన్ అండర్స్టాండ్. ఓకే, కొంతవరకు అన్బయాస్డ్ కంటెంట్ అని చెప్పేసి, కొంతవరకు అన్బయాస్డ్, మొత్తం అన్బయాస్డ్ అని చెప్పట్లేదు. సో ఆ పాయింట్ లో చూసుకోవాల్సినటువంటి అవసరం. 4th పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు పర్సనల్ ఫైనాన్స్ మీన్స్ పర్సనల్ లెవెల్ ఫైనాన్స్, అంటే పక్క పర్సన్ చెప్తే వచ్చేటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ కాదు అది. అంటే నీకుండేటువంటి తాలూకా కన్స్ట్రెయింట్స్, నీకుండేటువంటి రెస్ట్రిక్షన్స్, నీకుండేటువంటి ఇన్కమ్ లెవెల్స్, నీకుండేటువంటి ఎక్స్పెన్సెస్ లెవెల్స్, నీకుండేటువంటి ఆస్తులు అప్పులు రిస్కులు, నీకుండేటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు చూసుకోవాలి. అలా కాకుండా ఏదో కామన్ గా వచ్చినటువంటి వీడియో నుంచి ఇది నాకు సెట్ అయిపోద్ది అని చెప్పేసి గుడ్డిగా మనం డిసైడ్ అయ్యాము అంటే కనుక ఆబ్వియస్లీ యువర్ ఫైనాన్సెస్ ఆర్ ఎట్ స్టేక్ అనేటువంటి పద్ధతుల్లో మనం చూసుకోవాలి. సో దీనికోసం వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, ఓకే ఆ సలహా సూచన ఏదైతే వస్తుందో ఆ సూచనని వినొద్దని నేను చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు కంటెంట్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి వ్యూవర్షిప్ కావాలి కాబట్టి వ్యూవర్షిప్ రానియండి. బట్ మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు ఏదైతే ఉందో నిజంగా అది మీకు వర్కౌట్ అవుతుందా లేదా అనేటువంటిది 1-4 సార్లు థింక్ చేసుకోవడం, లేదంటే ఇందాక నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీసు అనేటువంటి ఉన్నవాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు. సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కావచ్చు, ఆర్ ఇన్ఫాక్ట్ బాగా కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికైనా వెళ్ళొచ్చు. నా దగ్గరికి రమ్మని నేను చెప్పట్లేదు, నా దగ్గరికి వచ్చినా కూడా ఓకే ఫైన్, నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు ఎవరు 30 లక్షల రూపాయలు ఇవ్వట్లేదు వేరే వాళ్ళు ప్రమోట్ చేయడానికి, నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి నేను చేసుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూడాల్సింది ఏదైతే ఉందో ఆ ఫైనాన్షియల్ పార్న్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో వాళ్ళు ఇచ్చిన దానికి ఓకే ఎంటర్టైన్మెంట్ కంటెంట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఓకే లెట్ దెమ్ ఎంజాయ్ దట్ అని చెప్పేసి, కానీ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకూడదు. ఒక 1 డేలో 2 డేస్ ఆగి మన ఫ్యామిలీ మెంబర్స్ తో డిస్కస్ చేసి దాంట్లో ఉన్నటువంటి లాభాలు ఏంటి నష్టాలు ఏంటి, లాభాలు ఖచ్చితంగా చెప్తారు వీడియోలని, బట్ నష్టాలు ఏంటి మనకి ఎంతవరకు సెట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్ తో డిస్కస్ చేసుకుంటే బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ రూల్ నెంబర్ 5, ఇందాక నేను చెప్పినటువంటి 2 కాన్సెప్ట్స్ లో బయర్ బివేర్ ఒకటి, రెండోది ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రీ అని చెప్పేసి అంటే కనుక యు ఆర్ ద ప్రోడక్ట్ అని. సో ఇప్పుడు ఈ 5వ పాయింట్ కింద 5వ రూల్ కింద మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఫ్రీగా ఎవరైనా సలహా ఇస్తున్నాడంటే మీకు అంతగట్టేటువంటి ప్రోడక్ట్ ప్రపంచంలోనే అత్యంత వేస్ట్ ప్రోడక్ట్ అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నిజంగా ఒక మెడికల్ షాప్కి వెళ్ళి నేను నాకు పలానా మందు కావాలి అనేటప్పుడు ఏంటి అంటే ఆ మందు పేరు నాకు తెలియదు, ఆ మందు నాకు సెట్ అవుతుందో లేదో నాకు తెలియదు. బట్ నేను ఒక మెడికల్ షాప్కి వెళ్ళి అడిగినప్పుడు ఏంటి అంటే ఓకే వాడికి ఏది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేటువంటి ప్రోడక్ట్ వచ్చేటువంటి అవకాశం 90% ఉంది. 100% వస్తుందని నేను చెప్పట్లేదు, 90% ఉంది. ఎందుకంటే కొంతమంది 10% మంచి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఓకే ఏది సెట్ అవుతుందని చెప్పేసి అని ఇచ్చేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇచ్చేటువంటి వాటిల్లో ఖచ్చితంగా వాళ్ళు ఫ్రీ ప్రోడక్టే ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి నిజంగా నేను దానికి సబ్స్క్రైబ్ చేస్తే నా లైఫ్ టైం తాలూకా ఫైనాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో స్ట్రక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒక తప్పుడు లోన్ ప్రోడక్ట్ తీసుకుంటే కనుక స్ట్రక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒక తప్పుడు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ నాకు సెట్ కాంది అంటే ఇన్సూరెన్స్ సెట్ కావట్లేదు అని నేను చెప్పట్లేదు, తప్పుడు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ తీసుకుంటే కనుక సెట్ కాకపోతే బలయ్యేది మన తాలూకా ఇబ్బందే. ఎందుకంటే సరెండర్ వాల్యూ రాదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని క్యారీ చేయలేం. అలా కాకుండా రిస్క్ తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువగా రిస్క్ తీసుకున్నా కూడా డబ్బులు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ రకంగా మనం చూసేటప్పుడు ఫ్రీగా సలహా వస్తుంది అంటే కనుక ఖచ్చితంగా అవతల పర్సన్ కనుక ఎథిక్స్ ఏంటి అండ్ అట్ ద సేమ్ టైం ఆ ప్రోడక్ట్ సూటబిలిటీ ఏంటి అనేటువంటిది మనం చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇండియాలో పోవర్టీ ఉండడానికి మేజర్గా 2 తీసుకోవాల్సిన దానికన్నా తక్కువ రిస్క్ తీసుకోవడం, లేకపోతే తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ రిస్క్ తీసుకోవడం అనేటువంటి ఈ 2 ఇండియాలో పావర్టీకి రీజన్ అని చెప్పేసి అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. జనరల్ గా ఒక పర్సన్ కి అప్పులు ఉన్నాయి అనుకుందాం, నేను ఐపీఎల్ లో పెడతా, ఐపీఎల్ ఆడతా,
అలా కాకుండా నేను బ్యాంకులో దాచుకుంటా లేకపోతే బంగారం కొనుక్కుంటా, ఈ రకంగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు రెండు ఎక్స్ట్రీమ్ కండిషన్స్. అంటే మనకు వచ్చినటువంటి ఆదాయం నుంచి బెట్టింగ్ వైపు వెళ్ళాలా, ఇన్వెస్టింగ్ వైపు వెళ్ళాలా, సేవింగ్ వైపు వెళ్ళాలా, లేకపోతే ఎక్స్పెన్సెస్ వైపు వెళ్ళాలా అనేటువంటి పద్ధతుల్లో చూసుకునేటప్పుడు అది మన పర్సనల్ లైఫ్ తాలూకు. అది ఇంకా రియల్ లైఫ్ కేస్ స్టడీ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఒక మనిషికి ₹1,00,000 జీతం వస్తుంది. ₹1,00,000 అంటే డీసెంట్ ఇనఫ్. దాంతోపాటు ఒక ₹50,000 ఈఎంఐకి అనేటువంటిది వెళ్తుంది, అంటే 50% వరకు. జనరల్గా అయితే 40,000 నుంచి 50,000 మధ్యలో వేసుకోవచ్చు. పోనీ ₹50,000 ఈఎంఐకి అయితే వెళ్తుంది. ఇంకా మిగిలినటువంటి 50,000 నుంచి నేను ఐపీఓలో పెట్టుబడి పెట్టాలా, లేకపోతే క్రిప్టోలో పెట్టుబడి పెట్టాలా, లేదంటే ఏదైనా సరే ఒక మంచి రిస్క్ తీసుకోవాల్సినటువంటి దాంట్లోకి వెళ్ళాలా అనేటువంటిది డిసైడ్ అవ్వడం అనేటువంటిది అంత ఈజీ కాదు. ఎందుకంటే మూడు కూడా ఒక రకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కింద చెప్తున్నాను. ఇంకోటి, మన దగ్గర ఉన్నటువంటి డబ్బుల నుంచి 15 ఏళ్ళు తాలూకా ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు పెట్టాలా, లేదంటే 1 సంవత్సరంలో తీసుకునేటువంటి దాంట్లో బ్యాంక్ డిపాజిట్ లో డబ్బులు పెట్టాలా, ఆర్ ఇన్ఫాక్ట్ నాకు అవసరానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను లిక్విడ్ గా ఎన్కాష్ చేసుకోవడానికి అమౌంట్ రెడీగా ఉండాలా, లేదంటే లో కాస్ట్ మ్యూచువల్ ఫండ్ లోకి వెళ్ళాలా, లేదంటే యాక్టివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళాలా అనేటువంటి డౌట్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఒక కామన్ గా ఉన్నటువంటి వీడియో నుంచి నా బేసిక్ అండర్స్టాండింగ్ మాత్రమే వస్తుంది. కానీ కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో కావాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మనం స్కూల్లో చదువుకోలేదు, కాలేజీలో చదువుకోలేదు, ఎంప్లాయీస్ దగ్గర నుంచి తెలుసుకోవట్లేదు, సెషన్స్ అనేటువంటివి లేవు, ఒక ప్రీ డిఫైన్డ్ బుక్స్ అనేటువంటివి లేవు. కాబట్టి ఎక్కడ చూసినా కూడా కనెక్టింగ్ డాట్స్ అనేటువంటివి అనేక రకాలుగా కనబడుతుంటాయి. సో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక వీడియోలో ఇచ్చినటువంటి ఆన్సర్ మీకు ఖచ్చితంగా సొల్యూషన్ అని చెప్పేసి అని ఎప్పుడు అనుకోవడం చాలా తప్పు, అండ్ అది మూర్ఖత్వం అని చెప్పేసి అని కూడా క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. అండ్ అందులోకి ఇది డిజిటల్ ఏజ్ కాబట్టి సో చాలా మంది మన స్టాక్ బ్రోకింగ్ కైండ్ ఆఫ్ మోసాలు ఎలా జరుగుతున్నాయని చెప్పేసి అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇన్సూరెన్స్ రిలేటెడ్ గురించి వచ్చేటప్పటికైతే కనుక ఇప్పటికీ చాలా మంది కుటుంబాలు వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరి దగ్గర ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర నుంచి కొనుక్కోవడం జరుగుతుంది. అది కొంతవరకు ఫైన్ అండ్ పర్ఫెక్ట్, నాట్ ఎ ప్రాబ్లం అని చెప్పేసి. కానీ దాంట్లో కూడా కొంతవరకు మిస్సెల్లింగ్ అనేటువంటి జరుగుతుందని క్లియర్ కట్ గా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం. దీనికి ఒక రీజన్ నేను ఎందుకు చెప్తాను అంటే, ఇన్సూరెన్స్ లో కమిషన్ అనేటువంటిది 80% to 100% ఆఫ్ ద ప్రీమియం వరకు వస్తుంది. 80% to 100% ఆఫ్ ది ప్రీమియం వరకు. రెండోది మ్యూచువల్ ఫండ్స్ లో అయితే కనుక మాక్సిమం 3 to 4% వరకు రావడం జరుగుతుంది. అదే ఎన్పిఎస్ లాంటిది అయితే కనుక ఒక ₹150 అనేటువంటిది వస్తుంది. ఎన్పిఎస్ లో మిస్ సెల్లింగ్ కి ఆస్కారం అనేటువంటిది లేదు, ఎందుకంటే అది ప్రీ డిఫైన్డ్ ప్రోడక్ట్, పెద్దగా ఎవరిని ఫోర్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ లో కమిషన్ కొంత ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు మిస్ సెల్లింగ్ జరగవచ్చు. ఇన్సూరెన్స్ లో 80% నాకు కమిషన్ కింద వస్తుంది కాబట్టి మిస్ సెల్లింగ్ జరిగేటువంటి అవకాశం ఉందా లేదా? చాలా ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా అదే ప్రాబ్లం. కాబట్టి మనం ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ తీసుకుంటున్నామా లేదంటే స్టాక్ బ్రోకింగ్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ తీసుకుంటున్నామా అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చేయాల్సినటువంటి అవసరం. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనం ఇందాక చెప్పుకునే దాంట్లో ఏంటంటే నేను ఆన్లైన్లో పాలసీ కొనుక్కుంటున్నాను కదా అని చెప్పేసాను. ఆన్లైన్లో పాలసీ కొనుక్కున్నా వాళ్ళకి 60%, 40%, 30%, 20% అనేటువంటిది కమిషన్ రావడం జరుగుతుంటుంది. ఇవాళ నేను పాలసీ కొనుక్కునేటప్పుడు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ లో ఉన్న ఎంప్లాయీ రేపు పొద్దున్న ఆ కంపెనీలో ఉండకపోవచ్చు. నాకు ఫోన్ లో మాట్లాడి కన్విన్స్ చేసినటువంటి ఎంప్లాయీ రేపు ఉండకపోవచ్చు. కానీ మనకి తెలిసినటువంటి ఏజెంట్ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు మిస్ సెల్లింగ్ జరిగిందా లేదా అనేటువంటిది పక్కన పెట్టేస్తే మనకి రావాల్సినటువంటి బెటర్ సర్వీస్ ఏదైతే ఉందో మన ఫ్యామిలీ మెంబర్ కాబట్టి రేపు పొద్దున్న ఇల్లు గట్టిగా నిలదీయడానికి ఉంటుంది. అలా కాకుండా మనం ఏదో ఆన్లైన్ లో తీసుకున్నాం కాబట్టి వాడు ఉన్నాడా లేదా, వాడి కోసం అని చెప్పి 1 నొక్కండి, 2 నొక్కండి, 3 నొక్కండి అని చెప్పేసి మనం అడగలేము. అందులోకి ఏంటంటే మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్లో ఉండొచ్చు, లేదంటే శ్మశానం దగ్గర ఉండొచ్చు. ఆ టైంలో మనం వెళ్ళి 1 నొక్కండి, 2 నొక్కండి, నా పేరు నొక్కండి అని చెప్పేసి అనలేం కదా. సో అక్కడ ఏంటంటే ఓకే, మన ఫ్యామిలీ గురించి కొంతవరకు ఫైనాన్సెస్ గురించి అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్స్ ని కనుక, అంటే దాంట్లో కూడా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్, ఏదో ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడం కాదు. సో చాలా మంది MDRTs అని చెప్పేసి అంటుంటాం, $1 million రౌండ్ టేబుల్ లో ఉన్నటువంటి టాప్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. లేదంటే గత కొన్ని దశాబ్దాలుగా ఇదే వ్యాపారంలో ఉన్నవాళ్ళు, ఇదే బిజినెస్ లో ఉన్నవాళ్ళు, వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడం కష్టమైనా సరే గో టు దెమ్ అండ్ మేక్ షూర్ దట్ యు ఆర్ గెటింగ్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సజెషన్. ఎందుకంటే ఎప్పుడైతే సలహా ఫ్రీగా వస్తుందో సచింది గొర్రె అని. సరే, ఇందాక మీరు స్కూల్స్, కాలేజెస్, పేరెంట్స్ బాధ్యులు అన్నారు. సో వాళ్ళు ఏ విధంగా బాధ్యులు అవుతారు?
ఒకటి మనం ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ గురించి అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు, లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఖర్చు పెడుతున్నారో, ఎప్పుడైనా సరే మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నాకు పాకెట్ మనీ కావాలి అని చెప్పేసి అని అడుగుంటావు, కానీ డాడీ మనకి శాలరీ ఎంత వస్తుంది, లేదంటే మనకి ఇంటికి ఖర్చు ఎంత అవుతుంది, నాకు ఇన్సూరెన్స్ పాలసీ ఎంతవరకు ఉంది, మన ఇంటికి అప్పు ఎంత ఉంది, లేదంటే పర్సనల్ లోన్ ఎంత ఉంది, లేదంటే కార్కి లోన్ ఎంత ఉంది, కార్ లోనా లేదు, నేను ట్యాక్సెస్ ఎంత కడుతున్నాను అనేటువంటి ఓపెన్ డిస్కషన్ ఎప్పుడైనా ఏ ఫ్యామిలీలో అయినా సరే జరగడం చూసావా? లేదు కదా. సో మనకి ఆర్థిక పునాది అనేటువంటిది ఏదైతే ఉందో మన పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. సో ఇండియాలో ఉన్నటువంటిది అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ వర్సెస్ రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. రీసెంట్ గా మాదాపూర్ లో 20 కోట్ల రూపాయలు చిట్ ఫండ్స్ అనేటువంటిది ఎగేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. రియల్ ఎస్టేట్ లో స్కామ్లు అనేటువంటివి జరుగుతున్నాయి, స్టాక్ మార్కెట్ లో స్కామ్లు అనేటువంటివి జరుగుతున్నాయి. కానీ ఈ రకమైనటువంటి ఓపెన్ డిస్కషన్ ఎప్పుడైనా సరే మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఓపెన్ గా మాట్లాడుకున్నామా? హెల్త్ గురించి మాట్లాడుకుంటాం, ఇవాళ సాయంత్రం కూర ఏం వండుకోవాలి, లేకపోతే మధ్యాహ్నానికి చికెన్ కావాలా మటన్ కావాలా, సాయంత్రానికి సినిమాకి ఏ సినిమాకి వెళ్ళాలి, వెంకటేష్ సినిమాకి వెళ్ళాలా, బాలకృష్ణ సినిమాకి వెళ్ళాలా, నాని సినిమాకి వెళ్ళాలా, పోనీ ఓకే రేపు సంవత్సరం అంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, పోనీ ఇది కూడా కాదు, కాలేజీ అయిపోయిన తర్వాత ఏంటంటే మన పిల్లాడికి ఏ ఉద్యోగం వస్తే బాగుంటది, ఈ టైప్ ఆఫ్ డిస్కషన్ చేస్తారు. కానీ ప్రతిరోజు ఖర్చు పెట్టుకునేటువంటి డబ్బుల గురించి ఓపెన్ గా ఎప్పుడూ మాట్లాడింది లేదు కదా. మనం ఎప్పుడైతే ఓపెన్ గా మాట్లాడట్లేదో దాని రిలేటెడ్ కంటెంట్ మనకి యూట్యూబ్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో వస్తున్నది. నాకు ఈ విషయం తెలియట్లేదు కాబట్టి నేను అక్కడ కంటెంట్ చూస్తున్నాను అనేటువంటి విషయం. చిన్న ఎగ్జాంపుల్, స్కూల్లో సెక్స్ గురించి ఎడ్యుకేషన్ అనేటువంటి మేబీ 1 క్లాస్ 2 క్లాసులోనే చెప్తారు. బట్ ఇప్పుడు ఎడిక్ట్ అవుతున్న వాళ్ళ తాలూకా పాన్ రిలేటెడ్ ఎడిక్షన్ చూసుకునేటప్పుడు పిల్లలు ఎందుకు ఎక్కువ మంది ఎడిక్ట్ అవుతున్నారు దానికి? ఎందుకంటే ఎక్కడ ఓపెన్ డిస్కషన్ అనేటువంటిది లేకపోవడం వల్లే. రెండో పాయింట్, ఇప్పుడు మనీ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ఈ ఫైనాన్షియల్ పాన్ కి ఎడిక్ట్ అవడానికి కూడా కారణం ఏంటంటే ఒక రకంగా పేరెంట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రెండోది స్కూల్స్ ఆర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో క్లియర్ కట్ గా చెప్పుకోవాలి. అండ్ రాబర్ట్ కియోసాకి తాలూకా సిద్ధాంతం ప్రకారం అయితే స్కూల్స్ లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం అనేటువంటిది ఒక పెద్ద కాన్స్పిరసీ థియరీ అని చెప్పేసి రాబర్ట్ కియోసాకి చెప్పడం జరిగింది. నేను చెప్పట్లేదు, రాబర్ట్ కియోసాకి చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం థింక్ అండ్ గ్రో రిచ్ లో చూసుకునేటప్పుడు కూడా ఒక టీమ్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఒక బిజినెస్ ని ఎలా బిల్డ్ చేయాలి అనేటువంటి పద్ధతుల్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏ స్కూల్లో కంబైన్డ్ యాక్టివిటీకి అవార్డ్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి? నువ్వు సింగిల్ గా రన్నింగ్ చేస్తే రన్నింగ్ లో ఎవడు ఫస్ట్ వస్తే వాడికి ఇస్తాం ప్రైజు, లేకపోతే ఎలక్యూషన్ కాంపిటీషన్ లో ఎవడు ఫస్ట్ వస్తే వాడికి ప్రైజ్ ఇస్తాము. అలా కాకుండా ఒక గ్రూప్ రిలేటెడ్ యాక్టివిటీస్ కి మేబీ క్రికెట్, హాకీ, కబడ్డీ ఇలాంటి పక్కన పెట్టేస్తే ఒక గ్రూపిజం కైండ్ ఆఫ్ ఓరియంటేషన్ కైండ్ ఆఫ్ యాక్టివిటీతో ప్రోత్సహించినవి ఏమైనా ఉన్నాయా? ఒక కంపెనీలో ఎంప్లాయీస్ అందరూ కలిపి పనిచేస్తేనే కంపెనీ నడుస్తుంది. ఒక కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిపి పనిచేస్తేనే కంపెనీ అనేటువంటిది నిలబడుతుంది. ఈ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఇంట్లోనే ఉండదు, స్కూల్స్ లోనే ఉండదు. కానీ మళ్ళీ జాబ్ చేసేటప్పుడు ఏంటంటే లాంగ్ రన్ లో లాంజివిటీ కావాలి, నా పిల్లలకి మంచి జాబ్ రావాలి అనేటువంటి పద్ధతుల్లో చెప్తూ ఉంటాం. సో ఇక్కడ ఇన్ని రకాలుగా ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది లేకపోవడంతో మనీ అంటే ఓహో ఏదో పెద్ద వింత పదార్థం అన్నట్టుగా మన పేరెంట్స్ అలాగే పెంచడం జరిగింది, ఇప్పటికీ అలాగే పెంచుతున్నారు. స్కూల్స్ లో అవగాహన అంటే ఫైనాన్షియల్ లిటరసీ కోసం ఏదైనా ఈవెంట్కి వెళ్తే ఓకే నీకేం వస్తుంది అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తున్నారు తప్పించి అంటే పిల్లలకి ఏమొస్తుంది అనేటువంటి థాట్ ప్రాసెస్ లో స్కూల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇన్ఫాక్ట్ ఆ సిచ్యువేషన్ ని మనం మార్చగలిగితే గనుక డెఫినెట్ గా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ లిటరసీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతుంది. ఇఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నటువంటి డిమాండ్ కన్నా కూడా మన ఫైనాన్షియల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ పెరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సార్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక్కొక్కరికి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళపైన మన యాక్షన్ తీసుకుంటే వీళ్ళ ఫాలోవర్స్ లేదంటే సబ్స్క్రైబర్స్ గవర్నమెంట్ పైన లేదంటే సిబి పైన రివోల్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇందుకనే వీళ్ళపైన ఏం యాక్షన్స్ తీసుకోకుండా లైక్ మెల్లమెల్లగా ఒక్కొక్క రెగ్యులేషన్ పాస్ చేస్తుందని కాన్స్పిరసీ థియరీస్ అయితే వినిపిస్తుంది. సో దీని గురించి మీరు ఏమంటారు? ఎవడో చెప్పాడు మీకు అసలు ఇలాంటి కాన్స్పిరసీ థియరీలతో పని ఉంది? అసలు యాక్చువల్గా సెబీ అనేటువంటిది ఎవరికి భయపడదు, ప్రభుత్వం అనేటువంటిది ఎవరికి భయపడదు. పిఆర్ సుందర్ లేడా, లేదంటే మన మున్నాబాయ్ ఎంబీబీఎస్ లో హర్షద్ వర్షికి కేసు అనేటువంటి లేదా, బాప్ ఆఫ్ చార్ట్స్ లేవా, అండ్ ఇంకా ఇప్పుడు వచ్చినటువంటి జీ బిజినెస్ కి ఎగెయిన్స్ట్ గా అనేటువంటిది కావచ్చు. సో ఈ రెగ్యులేషన్స్ కి ఎగెయిన్స్ట్ గా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా స్క్రూటినీ చేయగలిగేటువంటి సత్తా సెబీకి అయితే ఉంది. కానీ ఇప్పుడు ఈ రెగ్యులేషన్ అంటే ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా లైక్ ఎప్పుడో జరుగుతున్నాయి.
బట్ ఇవన్నీ కూడా ఒకటేసారి లైక్ ఒక రెగ్యులేషన్ కానీ ఒక యాక్ట్ కానీ తీసుకొస్తే అయిపోతుంది కదా, అంటే ఒకరిని టార్గెట్ చేస్తుంటే కష్టం అయిపోతుంది కదా. ఇప్పుడు నాకు ఈ షోలో నాకు అర్థం కాదు ఏంటంటే నన్ను టార్గెట్ చేస్తున్నారు, సెబీని టార్గెట్ చేస్తున్నారు, లేకపోతే గవర్నమెంట్ ని టార్గెట్ చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఒకసారి రెగ్యులేషన్ తీసుకురావడానికి ఏంటి అంటే 140 కోట్ల మంది జనాభా, ఇప్పటికి ఉన్నటువంటి చట్టాలే ఎక్కువైపోయి, చట్టాలు ఉన్నా కూడా క్రైమ్స్ అనేటువంటివి జరుగుతున్నాయి కదా. అంటే చట్టాలు లేవని అర్థం, చట్టాలు అనేటువంటివి ఉన్నాయి, దాన్ని ఎన్ఫోర్స్ చేయగలిగేటువంటి పవర్ అనేటువంటిది కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం విజిలెన్స్ అనేటువంటిది ఆడియన్స్ దగ్గర ఉండాలి. సో ఆడియన్స్ కి కావాల్సినటువంటి ఆ విజిలెన్స్ ఏదైతే ఉందో, డ్యూ డిలిజెన్స్ ఏదైతే ఉందో, ఏది మంచి ఏది చెడు అనేటువంటిది ఎక్స్చేంజెస్ అనేటువంటివి చేస్తున్నాయి, డిపాజిటరీస్ చేస్తున్నాయి, సిబి చేస్తుంది, ఆర్బీఐ చేస్తుంది, మనలాంటి వాళ్ళని ఖచ్చితంగా కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఆ అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేయాలి. ఇప్పుడు క్రైమ్ ఆపాలి అంటే కనుక ప్రజలు బయటికి తిరగకూడదు, 144 సెక్షన్ లాగా మీరు వీడియోలు చేయకూడదు అని చెప్పేసి ఆపేయడం కాదు కదా. సో ఇక్కడ మేజర్ గా రెగ్యులేషన్స్ అనేటువంటివి వస్తున్నాయి, దాన్ని ఎన్ఫోర్స్మెంట్ లో డిలే అవుతుంది. అంటే ఇప్పుడు సెబీ దగ్గర ఉన్నటువంటి ఆ పవర్, మ్యాన్ పవర్ దృష్ట్యా అందులోకి 8 కోట్ల మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. 8 కోట్ల మందిని రెగ్యులేట్ చేయాలి అంటే కనుక ఎంత స్టాఫ్ ఉండాలి, ఎంత మ్యాన్ పవర్ ఉండాలి, ఎంత టెక్నాలజికల్ బేస్ ఉండాలి. సో ఇప్పుడు వస్తున్నటువంటి కాలానుగుణంగా వీళ్ళు కూడా స్ట్రెంగ్ అవుతున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ సెబీ అనేటువంటిది వీళ్ళని రెస్ట్రిక్ట్ ఎట్లా చేయొచ్చు, ఎట్లా రెగ్యులేట్ చేయొచ్చు, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తున్నది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి రెగ్యులేషన్స్ వస్తాయి, అంటే ప్రజలకు మంచి జరగాలి అనేటువంటిది భావంతో, ఉద్దేశంతో మనం కూడా రన్ అవుతున్నాం. కాబట్టి లెట్ us hope for the best. ఇటువంటి కాన్స్పిరసీ థియరీస్ ఏమైనా ఉన్నాయి అనుకునేటప్పుడు అయితే కనుక అవన్నీ జస్ట్ అపోహ. అంటే మేబీ పొలిటికలీ లింక్ అయి ఉన్నప్పుడు ఆ కాన్స్పిరసీ థియరీస్ వేరేగా ఉంటాయి. బట్ వీఆర్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కాబట్టి, ఫైనాన్షియల్ మార్కెట్స్ రిలేటెడ్ కాబట్టి, జరుగుతున్నటువంటి వాస్తవాలకి మనం ముందుంచుకొని వీ నీడ్ టు పుట్ టు ది పీపుల్ ఆర్ పుట్ టు ది రెగ్యులేటర్ కాబట్టి. సో లెట్ us థింక్ ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్. ఏదో పొలిటికల్ అనలిస్ట్ లాగా మనం ఆ రకంగా థింక్ చేసుకుంటే కనుక ఇట్ విల్ బి అ ప్రాబ్లమాటిక్ ఓన్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మా ప్రశ్న మీకు ఏమైనా ఇబ్బంది కలిగించుంటే ఐఎమ్ వెరీ సారీ. కేవలం అవేర్నెస్ ని క్రియేట్ చేయడం కోసం అండ్ ప్రజలకి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో అడిగిన క్వశ్చన్స్ మాత్రమే ఇవి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ ఆన్సర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మోసం చేయడం తప్పు కాదు, మోసపోవడం మీ కర్మ. ఇది ఇప్పటి లోకం తీరు, దీని ప్రతిఫలమే ఎంతో మంది కన్నీరు. కరోనా లాంటి మహమ్మారి మనకి శత్రువులు కాదు, విపత్తులు మనకి శత్రువులు కాదు, మనిషే మరో మనిషికి అసలైన శత్రువు. గుంపులో గోవింద, నలుగురులో నారాయణలాగా ఉండే జీవితాలు ఎందరివో. ఇప్పుడిప్పుడే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అసలైన రియల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. మీకు మాత్రం ఇదొక హెచ్చరిక. కరెక్టే, వాడు చెప్పిన స్టాక్స్ తరిగాయి, కరెక్టే వీడు చెప్పిన స్టాక్స్ పెరిగాయి, కానీ అందులో వాడి యొక్క ఆంతర్యం ఏంటో, వాడి యొక్క స్వలాభం ఏంటో మనకి తెలీదు. ఇలా జీ న్యూస్ లాగా బయటకు వస్తాయి తప్ప. వీళ్ళ మాటలు వినొద్దు అని చెప్పట్లే, గుడ్డిగా నమ్మొద్దు అని మాత్రమే చెప్తున్నా. మీ చేతిలో గూగుల్ ఉందిగా, టెక్నాలజీ ఉందిగా, రీసెర్చ్ చేయండి, లేదంటే ఒక రిజిస్టర్ అడ్వైజర్ ని సంప్రదించండి. మేము ఈ వీడియో కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే చేసాం, అంతేగాని ఎవరినో టార్గెట్ చేయాలి, ఎవరినో విమర్శించాలి అనే ఉద్దేశం మాలో ఏమాత్రమే లేదు. ఫిలిం న్యూస్లు ఎంటర్టైన్మెంట్ గా ఉండొచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ గా ఉండకూడదు. నిజాయితీగా, నిక్కచ్చిగా ఉంటేనే దానికి వాల్యూ ఉంటుంది. ఈ వీడియోని మేము 3 parts గా చేసాం. పార్ట్ 1 and 2 యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్ లోనే, ఖచ్చితంగా చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియోస్. సో మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ ని నమ్మకపోవచ్చు, కానీ మీ ఫ్రెండ్స్, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లేదంటే ఎవరైనా సరే వాళ్ళని ఫాలో అయ్యి మోసపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం. మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అంతవరకు మీ సందీప్, సైనింగ్ ఆఫ్. బై బై.